సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. దేవుడికి నువ్వు పూజలు చెయ్యకపోవచ్చు, దేవుడికి నువ్వు మొక్కులు చెల్లించకపోవచ్చు, అసలు దేవాలయానికే వెళ్ళకపోవచ్చు. కానీ కష్టంలో ఉన్న మనిషికి నిస్వార్థంగా నువ్వు చేసే సాయం ఆ దైవ సేవ కంటే ఎన్నో రెట్లు గొప్ప. ఆ భావనను గుండెల నిండా నమ్మే ఓ దైవ సేవకుడు అటు మాధవుడికి సేవ చేసుకుంటూ ఇటు మానవ సేవ కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు, ఆయనేం చేస్తున్నారు? రైతుకు నేల ఆధారం, రైతుకు పశువులే సంతానం, అన్నదాతకు గోమాతలు కన్న బిడ్డలతో సమానం. పశువుల పెంపకం వారి జీవన గమనంలో ఓ భాగం. అలాంటి రైతులు ఏదో కారణం చేత ఆ మూగ జీవులను కోల్పోతే ఆ బాధ మాటల్లో వర్ణించడం కష్టమే. ఆ కష్టానికి లోతుగా గమనించిన చిలుకూరు ఆలయ అర్చకులు సిఎస్ రంగరాజన్ ఓ మంచి పనికి తెరలేపారు. అటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, లేదంటే కరెంటు ప్రమాదాలలో కావచ్చు, లేదంటే అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఎవరైనా ఓ రైతు తాను పెంచుకునే పశువును కోల్పోయాడు అని తెలిస్తే ఆయన్ని ఆదుకునేందుకు ఆయన ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో చిలుకూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ అనే ఓ పేద రైతు పెంచుకునే ఓ ఎద్దు ఏదో కారణం వల్ల కాలం చేసింది. ఈ విషయం తెలిసిన రంగరాజన్ స్పందించారు. ఆ రైతును ఆలయానికి పిలిపించారు. ఓ మంచి ఎద్దును ఆయనకు అందజేసి ఆశీర్వదించారు. ఇటీవల పెద్దమంగళారం గ్రామానికి చెందిన అంజియా అనే రైతుకు కూడా రంగరాజన్ పశువును దానం చేసి ఆదుకున్నారు. తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ గోదానాలు ఇప్పుడేం కొత్త కాదు. కులం, మతం, ప్రాంతమన్న తేడా లేకుండా గత కొన్నేళ్లుగా రంగరాజన్ ఎందరో రైతులకు ఇలాగే గోదానం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎందరికో ఆవులు, ఎద్దులు, గేదెలను ఆయన దానం చేశారు. ఈ మంచి పనికి పవన్ కుమార్ అనే ఓ గోసేవకుడు ఆయనకు అండగా నిలుస్తున్నారు. పాడి మీద ఆధారపడి బతికీడ్చే అన్నదాతలు వాటిని కోల్పోయే పరిస్థితి వస్తే వారికి మనసున్న మహారాజులందరూ అండగా నిలవాలి. ఇలాంటి దానాలతో వారికి అండగా నిలవాలని రంగరాజన్ పిలుపునిచ్చారు. ఈ దానం కులమతాలకు అతీతంగా జరగాలంటూ ఆయన హితవు పలికారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.